మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూసేది రిజిస్టర్ నేను ఒక విషయం చెప్తాను. మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. ఇది మీకు అందరికీ తెలుసు కదా. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది. కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది. అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది పరిస్థితి. అదే ఏం జరిగింది నేను చెప్పాగా. నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. ఇట్లా లేదో ఒకసారి ఒక చిన్న గొడవ అయిందానికి ప్రతిరోజు మార్నింగ్ 4 గంటలకు లేచి హాస్టల్కి వెళ్తున్నారు. ఆయన ప్రతిరోజు వైస్ ఛాన్సలర్ చూడక్కల ప్రాక్షాస్ ఇంటర్మీడియట్ పిల్లలు సరిగ్గా క్లాస్కి వస్తున్నారా లేదా ఎక్కడ నుంచి చూపించండి సార్. అది పెట్టుకొని రోజు వెళ్ళి ఎవరెవరు పిల్లలు వస్తున్నారు రాలేదు అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు తాగనివ్వండి పర్వాలేదు, మాకు తెలుసు 6 నెలలుగా జరుగుతుంది, నేను గమ్మున ఉంటానని ఎవరి దగ్గర ఒప్పుకుంటారండి? సార్ ఏమైందంటే ఇక్కడ గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ వేరువేరుగా ఉన్నాయి. ఒక 7 మంది వార్డెన్స్ ఉన్నారు. ఒక చీఫ్ వార్డెన్ ఉన్నారు. పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైము చదువుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక అబ్బాయి ఎగ్జామ్స్ ఫియర్కి భయపడి వెళ్ళిపోయాడు. దీంట్లో ఉన్నాం మేము. ఆ పిల్లవాడిని వెతుకుతా 2 రోజులు ఉన్నాము. అప్పుడు ఏమని తెలిసిందంటే ఒక అబ్బాయి ఒరిస్సా నుండి వచ్చాడు. ఈ నెల 2వ తేదీ ట్రైన్ నుండి వచ్చాడంట. వాళ్ళ ఊరిలో ఒక అడ్రస్ కూడా అడుగుతూ ఉన్నాం మేము. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుండగా మీరు వచ్చేసారు. దాచిపెట్టాలని కానీ మేమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడా లేదు. దానివల్ల మాకు వచ్చే లాభము లేదు. ఆ అబ్బాయి ఇతను తీసుకుంటున్నాడని చీఫ్ వార్డెన్ చెప్పారు. నిన్న పిలిపించి ఫస్ట్ నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను. ఫస్ట్ ఒప్పుకోలేదు. వాడు నాకేం తెలియదు అన్నాడు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము. నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని. అందుకు అతను చెప్పాడు నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్ట్. తర్వాత లేదు మా ఊరి నుండి ఒక షాప్ ఉంది, వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాము. ఆ నెంబర్ మేము ఇవ్వలేము, షాప్ ఉందని తెలుసు, షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు. ఎన్ని తెచ్చంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు. ఫస్ట్ 3 అన్నాడు, నేను పడేశానని చెప్పాడు. 4 అన్నాడు, 5 అన్నాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నానికి 20 అని చెప్తున్నాడు. అవి అసలు నిజానికి మాకైతే మాకున్న జ్ఞానం ప్రకారము అది పౌడర్ లాగా ఉంటుంది, వైట్గా ఉంటుంది అట్లా అనుకున్నాము. కానీ అవి చిన్న చింత ఆకుల్లాగా ఉన్నాయి. దాని పేరు ఈరోజే చూశాను, మ్యారిజోనా అని ఇంగ్లీష్లో, తెలుగులో గంజాయి అంటారని దాన్ని అది మేము అంటే ఆ పిల్లాడు 20, ఇంకొక అబ్బాయికి 16 ఇచ్చాను, నేను 4 తాగాను, ఇట్లా తాగాము అని చెప్పాడు. ఆ అబ్బాయిని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. పేరెంట్స్ రాలేదు, బ్రదర్ వచ్చాడు. బ్రదర్తో మేము మాట్లాడుతుండగా మీకు తెలిసింది. అంతేకాని మాకేం కింద నేను వింటున్నాను, మా పిల్లవాళ్ళే మా దగ్గర చదువుకున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ప్రోత్సహిస్తుంది అంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. ప్రోత్సహించేటట్టయితే ఇది సంస్కృత విద్యాపీఠం అవ్వదు. చెప్పండి. అబ్బాయి మాటల ప్రకారము తను ఇంకొక అబ్బాయికి అమ్మానని చెప్తున్నాడు. 3 కలిసి తాగాము అని చెప్తున్నారు. 3 పేర్లు నోట్ చేశాము. మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం నుండి అండి. అలా చెప్పిన వాడు ఎవడో తీసుకొచ్చి మా ముందర చెప్తే అతనికి ఎలా తెలుసు, అతనికి ఆధారాలు ఎట్లున్నాయి, అతను ఏమైనా డీల్ చేస్తున్నాడా అని అడగండి. లేదా ఒకవేళ మాకు ఇన్ రైటింగ్ కానీ ఓరల్గా కానీ రిపోర్ట్ వచ్చి మేము దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే అప్పుడు అతను అట్లా మాట్లాడమని చెప్పాలి. ఇద్దరిని పిలిచి ఈరోజు మార్నింగ్ 11 నుండి అడుగుతున్నాము. నాకు ఎలా ఫోన్స్ వచ్చాయి, అవి తెలిసేదాకా ఎందుకు అని అసలు అది ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల మీరు వచ్చి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేసే లోపల మీరు మమ్మల్ని వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. లేదు అంటే కమిటీ ఇంతవరకు అది ఫైనలైజ్ కాలేదు కదండి. నిన్న మధ్యాహ్నం 3:30కి అట్లా తెలిసింది. ఆ అబ్బాయి సెల్లు తీసి పెట్టుకొని వాళ్ళ అన్నని పిలిపించాము, మాట్లాడుతూ ఉన్నాము. ముఖ్యంగా మీడియా మిత్రులకు అభినందనలు. ఎందుకంటే నేను ఈ యూనివర్సిటీలో చీఫ్ వార్డెన్గా గత 2 సంవత్సరాల నుండి చేస్తున్నాను. అవర్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ యొక్క ఆదేశాల మేరకు యూనివర్సిటీలో ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ విద్యార్థుల యొక్క శ్రేయస్సును మేము ప్రతిదినం పరిశీలిస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు,
ఎంతమంది విద్యార్థులు అటెండ్ కావడం లేదు, కారణాలు ఏంటి, కొంతమంది ఫోబియా వలన రాయట్లేదా, కొంతమంది ఏమవుతుంది అనేటువంటి విషయంలో ఆల్ డిప్యూటీ వార్డెన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంతమంది రాయడం లేదు, వాళ్ళకి మనం ఏ విధమైన గైడెన్స్ ఇవ్వాలి అనేటువంటి విషయం మీద మా వైస్ ఛాన్సలర్ గారి ఆర్డర్స్ ఉన్నాయి. మన వాళ్ళ పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మన యూనివర్సిటీ తీసుకెళ్లాలనేటువంటి వీసీ గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పిల్లలకు కావాల్సినటువంటి గైడెన్స్ కానీ, ఇంతకుముందు గైడెన్స్ కోచింగ్ గైడెన్స్ సెల్స్ మేము కండక్ట్ చేశాం. దానిలో భాగంగానే పిల్లల యొక్క చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి హాస్టల్ విజిట్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్ విజిట్ చేస్తుంటే కొంతమంది పిల్లలు అటెండ్ కావట్లేదు అని మా నోటీస్కి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు తిని ఉంటున్నారా, అర్థం కావట్లేదా అనేటువంటి విషయంలో నిన్న చూచాక మాకు ఒక విషయం తెలిసింది. బయట టాక్ ఏంటంటే అనుకుంటున్నారా లేకపోతే ఏదో మాకైతే నీతిమిద్దంగా తెలియలేదు, ఇక్కడ ఏదో కొంత డ్రగ్స్ ఏదో జరుగుతుంది అన్నట్టు మా నోటీస్కి వచ్చింది. వెంటనే నేను అలర్ట్ చేసి మా డిప్యూటీ వార్డెన్స్ అందరితోటి కూడా మీటింగ్ కండక్ట్ చేశాం. మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే సస్పెక్టెడ్ అనుకుంటున్నారో వాళ్ళని పిలిచాం, 1 or 2 మెంబర్స్ని. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటిది తెలియదు సార్ అని వాళ్ళు అన్నారు. కానీ మేమేంటే మా హైర్ అథారిటీస్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, సార్ వాళ్ళు ఏమో మాకు ఏది తెలియదు అంటున్నారు, బయట ఇలా టాక్స్ ఉన్నాయి, దీని మీద మనం హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని నిజ నిర్ధారణ చేసి ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం తెలియజేసి మీ అధికారులు మీ ఇష్టం, మీరు ఏమని చేయండి సార్ అని వీసీ గారి నోటీస్కి తీసుకురావడం జరిగింది. వీసీ గారు వెంటనే ఏం చేశారంటే ఈ యాంటీ డ్రగ్ కమిటీకి సిఫారసు చేసి మార్నింగ్ నుంచి దాని మీద మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. అది ఇంకా ఏది తేళ్ళ మాకు అర్థమైందండి. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ సార్ నిన్నే చెప్పారు, ఇది కనుక ప్రూవ్ అయితే మనం ఇమీడియట్గా మనం నిష్కల్మషంగా మనం తెలియజేస్తామనేసి వీసీ గారు చెప్పారు. దిస్ ఈజ్ రియల్. ఓకే, ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక స్టూడెంట్ వచ్చారు కదా, ఒకరు కదండి చాలా మంది వచ్చారు. చెప్పేదేనండి, మేడం చెప్పారు కదా సత్య అతని దగ్గర 20 ప్యాకెట్స్ ఉన్నాయన్నారు, మీరు ఆల్రెడీ అన్నారు. మేము చూడలేదు, అతను చెప్పింది ప్రకారం. నా ఇన్వెస్టిగేషన్ లో నేను అడిగితే అతను నాకు ఏమీ తెలియదు అని అతను కనుక ఒప్పుకుంటే సార్కి అదే చెప్పారు, నాకు తెలియదు అని అన్నాడు. నా నోటీస్ ఏంటి, అతనే ఆంజనేయులకి 7 ప్యాకెట్లు ఇచ్చాడు కదా. చెప్పండి వినండి సార్, మీకేమైనా చెప్పాడేమో, నాకైతే నేను మేడం గారు ఉదయం నుండి నా నోటీస్లో నా ఇంటర్వ్యూలో నేను చేసింది ఏంటంటే మా అందరు డిప్యూటీ వార్డెన్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేసి అందరినీ మేము మానిటరింగ్ చేస్తున్నామండి. మా ఇన్వెస్టిగేషన్లో మాకు తేలలేదు కాబట్టి నేను ఇమీడియట్గా హైర్ అథారిటీస్కి తెలియజేశాను. యాజ్ ఎ చీఫ్ వార్డెన్ నా డ్యూటీ అది, హైర్ అథారిటీస్కి తెలియజేశాను. దాని మీద నిజ నిర్ధారణ కమిటీ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది కనుక రిజల్ట్ ఏది వస్తే తర్వాత ఏం చేయాలనేటువంటి యాక్షన్ కోసం మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇంతలోగా మన మిత్రులు వచ్చారు. దిస్ ఈస్ గోయింగ్ ఆన్, దిస్ ఈస్ ఫ్యాక్ట్.